నా పేరు విజయ్ కుమారి. ఏంటి ఈ రోజు ఇక్కడ జరుగుతున్న సన్నివేశం ఏంటి అసలు? ఇది డొక్కా సీతమ్మ గారి చారిటబుల్ ట్రస్ట్ అండి. మేము 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాము. ప్రతి నెల 2 సార్లు పెడుతూ ఉంటామండి. మేమే స్వయంగా వండి వడ్డన చేస్తాము. అంటే ఈరోజు ప్రభుత్వం తరపు నుంచి కూడా డొక్కా సీతమ్మ అన్నదాన పథకానికి కూడా అమలు జరుగుతూ ఉంది. మరి మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి భోజనం పేరు పెట్టారండి. మేము అదే పేరు మీద నిత్యాన్నదానంగా జరగాలన్న ఉద్దేశంతో మేము డొక్కా సీతమ్మ గారి చారిటబుల్ ట్రస్ట్ని స్టార్ట్ చేసి 2 సంవత్సరాల నుంచి బిగిన్ పెట్టామండి. అంటే రోజు ఒక ప్లేస్ అని ఎన్నుకుంటారా? లేదు, 2 సంవత్సరాల నుంచి పైపల్ రోడ్డు ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరే స్టార్ట్ చేసాము. మళ్ళీ కృష్ణ హోటల్ సెంటర్లో కూడా పెడతామండి. అంటే ఎలా ఉందమ్మా పీపుల్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంది? బాగుంది. ప్రతి ఒక్కరు తింటున్నారు. ఇది కూడా నిత్యాన్నదానంగా జరిగితే బాగుంటుంది. ప్రతిరోజు జరిగితే ఇది పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళాలి అనేది అందరి ఉద్దేశం. ఆ ఉద్దేశం మాది కూడానండి. అంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగానే మధ్యాహ్న పథకం కింద డొక్కా సీతమ్మ అన్నదానం ఏర్పాటు చేయడం, మీరు కూడా ఇటు పక్క నుంచి ప్రజల తరపు నుంచి కూడా ఈ సన్నివేశం తీసుకురావడం ఏంటి ఎలా చూడండి? అంటే గొప్ప గొప్ప మహానుభావుల పేర్లన్నీ రావాలన్న ఉద్దేశంతో, బయటికి రావాలన్న ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం చెప్పిందండి. మన పేర్లు కాదు, గొప్ప గొప్ప మహానుభావులు సేవలు చేసిన వారి పేర్లు మాత్రమే బయటికి రావాలని చెప్పడం ద్వారా మేము ఈ డొక్కా సీతమ్మ గారి చారిటబుల్ ట్రస్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆవిడ పేరుని మేము ఎంచుకున్నాం అన్నమాట.